రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గుంటూరులో ఏర్పాటు చేసిన సరస్ మేళాను రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సరఫ్ మేళా ప్రాంగణంలో భారీ వేదికను ఏర్పాటు చేశారు. డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించనున్న సీఎం అనంతరం మీటింగ్ వద్దకు చేరుకుని మహిళలతో మాట్లాడతారు. ముఖ్యమంత్రి గుంటూరు జిల్లా పర్యటనపై మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పటికే జిల్లా అధికారులు చూసుకుంటా ఉన్నారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో కూడా బందోబస్తుకు సంబంధించినటువంటి మార్గాన్ని అంతా కూడా ఇప్పటికే ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అయితే తాడేపల్లిలో 6 గంటలకి బయలుదేరి ఇక్కడ పోలీస్ ప్యారెడ్ గ్రౌండ్లో 6:30కి అక్కడ హెలిప్యాడ్ దిగుతూ ఉంటుంది. అయితే అక్కడి నుంచి కూడా ఇక్కడికి వచ్చేటువంటి మార్గంలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. అయితే ప్రస్తుతం మనం సరస్ మేళాలో జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించేటువంటి స్టేజ్ వద్ద ఉన్నాము. అయితే డ్వాక్రా సంఘం మహిళలు కూర్చునేందుకు కూడా ఇక్కడ చైర్స్ అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ వేదిక ప్రధాన వేదిక దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రధాన వేదిక వద్ద డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ను కూడా సందర్శించి వారితో మాట్లాడి ఆ తర్వాత ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరితో కూడా ఇక్కడ చర్చించి ప్రసంగిస్తారు. అయితే ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ప్రధాన వేదిక వద్ద కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులు అయితే సన్నద్ధం చేశారు. ఈ ప్రధాన వేదిక మీదే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించిన అనంతరం ఇక తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగబోతా ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది కూడా ఇక్కడ పాల్గొని పెద్ద ఎత్తున ఇటు అనేక రాష్ట్రాల నుంచి అనేక వివిధ సంస్కృతులకు సంబంధించినటువంటి అనేక కళాకారులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఇటు వచ్చేటువంటి సరస్ మేళాలో పాల్గొనేటువంటి వారికి ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఇక్కడ వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల నుంచి అనేక మంది కళాకారులు అయితే ఇప్పటికే ఇక్కడికి వచ్చి ఉన్నారు. అయితే రేపటి నుంచి అధికారికంగా ప్రారంభించిన తర్వాత ఇక్కడ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ కార్యక్రమాల షెడ్యూల్ మొత్తం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చూస్తూ ఉన్నారు. ఎవరెవరు ఏ ప్రోగ్రామ్స్ నిర్వహించాలి, ఏ సమయాల్లో ఏ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహించాలి అంటే కూచిపూడి, భరతనాట్యం, అయితే వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి కళాకారులు కూడా వారికి సంబంధించినటువంటి ఆ రాష్ట్రంలో ఏదైతే కళాకారులు ఉంటారో ఆ కళాకారులు ప్రధానంగా దేనికి ప్రాముఖ్యత ఇస్తారో దానికి సంబంధించి వారికి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం అయితే ఇచ్చారు. పూర్తిగా ఇటు జిల్లా అధికారులు ఇటు పోలీసులు కూడా పూర్తి అప్రమత్తమయ్యి రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం కూడా సక్సెస్ చేసేందుకు ఇప్పటికే అనేక సార్లు ఈ ప్రాంగణాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే పూర్తిగా వేదిక సిద్ధమైంది, ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయాయి. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని ఆవిష్కరించిన అనంతరం ఇక్కడ ప్రధాన వేదిక వద్ద చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రసంగించే అవకాశం అయితే ఉంది. కెమెరామెన్ షణ్ముఖ్తో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.